2029 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టడమే లక్ష్యంగా చేసుకుని రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారని, దానిలో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సేవలు అందించిన వారిని కాదని, కాంగ్రెస్ పార్టీని అమ్ముకొని జీవించే వారిని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడం పట్ల కాకినాడ సిటీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కోలా ప్రసాద్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక శాంతి భవన్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ అసంతృప్త వాదులతో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో కోలా ప్రసాద్ వారు మాట్లాడుతూ, గత 38 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి తన వంతు కృషి చేస్తూ వస్తున్నానని చెప్పారు. అంకిత భావంతో పనిచేస్తున్న తనకు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు 2024 ఎన్నికల సందర్భంగా తనను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసే కుట్రలో భాగంగా పొమ్మనకుండా పొగ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన ప్రతికూలంగా ఉన్న సమయంలో 2019 ఎన్నికల్లో తాను శాసనసభకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ప్రజలు తనను ఆదరించి అధిక శాతం ఓట్లు వేయడం జరిగిందని చెప్పారు. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తమదేనని వర్మ పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు కేటాయింపుకు సంబంధించి భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఈ సందర్భంగా వర్మ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో ఉంటానని చెప్పుకుంటున్న మాజీ కేంద్ర మంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎంఎం పొలం రాజు చివరి వరకు పోటీలో బరిలో కొనసాగాలని సూచించారు. మధ్యలో పోటీ నుంచి విరమించుకుని వేరే వ్యక్తుల పేర బి ఫార్మ్ ఇప్పించడం జరిగితే దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా వర్మ తెలిపారు. ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి వాసు దరఖాస్తు చేసుకుంటే దాన్ని మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పొలం రాజు అడ్డుకోవడం దారుణమని ఆరోపించారు. అయితే పొలం రాజు మాత్రమే పోటీ చేస్తే తమ స్వాగతిస్తామని, లేని పక్షంలో కుట్రలో భాగంగా బి ఫార్మ్ వేరే వ్యక్తులకు కేటాయిస్తే మాత్రం పొలం రాజు చరిత్రలో మిగిలిపోతారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాకినాడ సిటీ టికెట్ ఆశించి భంగపడిన లంకే ఫకీర్ రాజు, ఎల్వి రాజు తనకు జరిగిన అన్యాయాన్ని, పరాభవాన్ని ఢిల్లీ స్థాయిలోనే పంచాయతీ పెట్టి పెద్దల బండారాన్ని బయటపెడతారని ఎల్వి రాజు హెచ్చరించారు. అంతేకాకుండా తన చేయి దాటిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే టికెట్ తిరిగి సాధించుకుంటారని శపథం చేశారు. విలేకరులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు 2024 సార్వత్రిక ఎలక్షన్స్కి ఒక 4 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ మొదలవుతూ ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో హామీలన్నీ కూడా నెరవేరుస్తానని మన రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్కి అభయం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ 2014లో స్టేట్ విడిపోయిన తర్వాత రాజకీయ పరిణామాల వల్ల అధపాతాళానికి తొక్కవేయబడింది పార్టీ. అందులోకి ముఖ్యంగా మన ఈ కాకినాడ జిల్లా మరి అత్యంత దయనీయ పరిస్థితికి చేరుకోవడం జరిగింది. అయితే మేము ఒక దగ్గర సుమారు 2 నెలలు 3 నెలల క్రితం మా నాయకుడైనటువంటి పొలం రాజు గారికి ఎవరిని ఎంపీగా పోటీ చేయమని మేమంతా కూడా అభ్యర్థించడం జరిగింది. అయితే ఆయన నేను పోటీలో ఉండలేను అని చెప్పడం జరిగితే నేను ఆంధ్రరత్న భవన్కి పోయి కాకినాడ పార్లమెంట్కి 25,000 రూపాయలు అప్లికేషన్ పెట్టి ఎంపీ అభ్యర్థిగా నన్ను పరిగణలో తీసుకోండి అని చెప్పేసి ఎంపీ అభ్యర్థి నేను కాంగ్రెస్ పార్టీకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే కూడా పెట్టుకోవడం జరిగింది. కాకినాడ రూరల్ నుంచి భార్య తరపున ఎమ్మెల్యే అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఏదైనా అడ్జస్ట్మెంట్లలో ఎక్కడో చోట అవకాశం ఇస్తారని ఆశతో మేము కొనసాగించడం జరిగింది. అయితే షర్మిలారెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఈ విభజన చట్టంలో హామీలు ఆవిడ ఎంతో హార్ట్ఫుల్గా, ఆవిడ మనస్ఫూర్తిగా మాట్లాడుతుందని చెప్పేసి ఆవిడ కమిట్మెంట్ నచ్చి నేను ఆవిడ జాయిన్ అయిన కాడి నుంచి కూడా ప్రతి ప్రోగ్రాంకి ఢిల్లీ, అది అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఏ ప్రోగ్రాం అయినా సరే ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడతో పాటు నేను కూడా పాల్గొనడం జరిగింది. అయితే దురదృష్టం ఏమిటంటే
మా కాకినాడ జిల్లాలో 2 సంవత్సరాలు కరోనా కాలంలో మా పల్లంరాజు గారు ఎవరు బతుకున్నారో చచ్చిపోయారో కూడా ఆయన మాకెవరికి కూడా కనిపించలేదు 2 సంవత్సరాల కాలం. అలాంటిది వాళ్ళ చిన్నాన్నగారికి 2019లో ఎంపీ టికెట్ ఇప్పించుకుని ఆయనకి మా మీద ఆయన్ని వదలడం జరిగింది. ఆయనేమో ఈ కాకినాడ జిల్లాలో ఒక నెల్లూరు డాక్టర్కి వేవర్స్ కమ్యూనిటీ ఆయనకి జిల్లా ప్రెసిడెంట్ ఇస్తే మేము ప్రశ్నించాం, మమ్మల్ని తొక్కాడు. ఈ కాకినాడ సిటీకి సంబంధం లేని ఒక వ్యక్తికి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. అడిగాము, అడిగినా సరే పట్టించుకోలేదు. అలాగే ఈ రోజున మేము ఇలా అప్లికేషన్లో పెట్టుకోమంటున్నారండి, ఏమన్నా చెప్తారా, మేమంతా కూర్చుని మాట్లాడుకుందామండి, మీరు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ముందుకెళ్దామంటే అందరినీ కూడా మనిషికి ఒక చేత మీరు అప్లికేషన్ పెట్టండి ఆయన చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ 10 సంవత్సరాలు కూడా మీ అందరికీ తెలుసు, మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీరు 10 పైసలు ఉపకారం ఎవరు పొందలే. వీళ్ళందరూ కూడా నీతి నిజాయితీతో కమిట్మెంట్తో ఉన్న నిజాయితీ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీసులో పడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా దగ్గర రమారమి మనిషి 1,00,000 రూపాయలు వృధా చేసుకున్నారు. విజయవాడ 5 సార్లు విజయవాడ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని ఆవిడ 1-to-1 మీటింగ్ అని అందరినీ కూడా ఓవర్లుక్ చేసి మొత్తం వెళ్ళి ఆ విజయవాడ ఆఫీసులో అర్ధరాత్రుల పడిగాపులు పడి మేమంతా 1-to-1 ఆవిడకి మా విన్నపాలు తెలియజేసుకోవడం జరిగింది. అయితే గత నెల 8వ తారీఖు నాడు ఈయన ప్రెస్ నోటు రిలీజ్ చేసేశారు. మా జిల్లా ప్రెసిడెంట్ సింగిల్ పేర్లతో క్యాండిడేట్స్. మేము వెంబడే కూడా పల్లంరాజు గారిని అడగడం జరిగింది. అడిగితే ఆయన ఇంకా ఈపీసీ మీటింగ్ ఉంది అది ఇదని చెప్పేసి ఆయన జారుకోవడం జరిగింది. వెంటనే మేము విజయవాడ పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర గెలిస్తే ఆవిడ నేను ఏ అభ్యర్థిని నేను ప్రకటించలేదు, మీరెవరో కూడా అపోహలు పడకండి అని చెప్పింది. అయితే సరేలే మా పార్టీ అధ్యక్షురాలు చెప్పింది కదా, ఆవిడ మాట గౌరవించాలి కదా అని ఆవిడ నమ్మకంతో ఉండిపోతే మేము ఏమైతే అబ్జెక్షన్ పెట్టామో ఎంతమంది అయితే వెళ్ళి మొరబెట్టుకున్నామో అవే పేర్లు మళ్ళీ ఆవిడ లిస్టులో వదిలేయడం జరిగింది. పల్లంరాజు గారిని అంటే పిసిసి పరిధి కాదు కాబట్టి ఏసీసీ లెవెల్లో పెద్దలందరినీ కలిపి పోటీ చేయమన్న ఉద్దేశం మీద ఆయన మారాడు తప్ప ఇక షర్మిలారెడ్డి గారు చెప్పకుండా వదిలేసిన పేర్లే మళ్ళీ ఆవిడ వదిలేయడం జరిగింది. అయితే ఏమైపోయారు పల్లంరాజు గారు 2 సంవత్సరాలు ఇక్కడ మేము కరోనా కష్టకాలంలో ఈ పార్టీని అంటిపెట్టుకుని ఈ కాకినాడ ప్రాంతాన్ని అంటిపెట్టుకుని మేము బతుకుతున్నాం. అక్కడ మీరు హైదరాబాద్లో భార్యాబిడ్డలతో కాపురం ఉంటున్నారు, మీరు గెస్ట్గా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఓకే, మీరు చాలా పెద్ద ఈ కాకినాడ జిల్లా మీకు పెనవేసుకున్న బంధం ఉంది, మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు, ఓకే. కానీ మేము ఇక్కడే బతుకుతున్నాం, మాకు హైదరాబాద్లో వెళ్ళలేదు కదా, మేము కాకినాడలోనే బతకాలి, మా పుర ప్రముఖులతోనే జీవించాలి, వీళ్ళతోనే చావాలి, మేము జంప్ అయిపోవడానికి లేదు కదండి. మరి మిమ్మల్ని బలవంత పెట్టారు, చాలా సంతోషం. మీరు కాకినాడ పార్లమెంట్కి పోటీ చేయడం కాకినాడ ప్రజలకి అదృష్టమే. అయితే ఎవరితో ప్రయాణం చేస్తారండి మీరు? 490A కేసులతోని, రౌడీ షీటర్లతోని, పార్టీకి సంబంధం లేనితోని, మీ చుట్టాలతోనా? మేమెందుకండి, మేమెందుకు పార్టీకి? మేము ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ వస్తుందని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి, ఉమెన్ చాందీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి, మీరు 120 సంవత్సరాలు ఉత్సవాలు చేస్తే మేము ప్రజలు తరలిచ్చి మేము ఉత్సవాలు చేసి ఎందుకండి? మీరు ఈ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా ఉన్న 20-30 మందిని కోఆర్డినేట్ చేయలేకపోయారు. వీళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతీశారు. మీరు ఏ పేర్లు అయితే మేము అధ్యక్షురాలకి అబ్జెక్షన్ చెప్పామో ఆ పేర్లు వాళ్ళ కుక్కలు ఈ కాంగ్రెస్ జిల్లా కాకినాడ కాంగ్రెస్ జిల్లా నా చెప్పు, నా ఇంట్లో మరుగు దొడ్డి అని చెప్పేసి అవే పేర్లు ఉద్దేశం. మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచావా లేదా?